సినిమాలో అవకాశాలు రావాలంటే ప్రతిభతో పాటు ఒకంత అదృష్టం కూడా ఉండాలంటారు. అవకాశాలు వచ్చి నటుడిగా నిరూపించుకున్న తర్వాత దాన్ని కాపాడుకోవడం కూడా కష్టమే. దానికి ఆ నటుడు తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవడమే కాదు, ఆ రంగంలో తోటి వారితో సఖ్యతగా మెలగడం కూడా అవసరమే. ఎన్నో అడ్డంకులు దాటుకొని నటుడిగా పేరు తెచ్చుకున్న నటులు ఎందరో తమ ప్రవర్తన ద్వారా కిందకు దిగజారిన వారు ఎంతో మంది ఉన్నారు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని తన నటనతో అబాల గోపాలని అలరించి ప్రముఖ నటుడిగా స్టార్డమ్ సాధించారు సోనూ సూద్. ప్రస్తుతం సోనూ సూద్ అంటే పెద్ద నటుడే కాదు, అంతకు మించిన సామాజిక సేవకుడు. కరోనా తర్వాత వేలాది మందికి సాయం చేయడంలో ఆపద్బాంధవుడిగా అవతరించాడు సోనూ. సాయం కోరిన వారికి కాదు లేదు అనే మాట లేకుండా అపన్న హస్తం అందిస్తున్నారు ఈ ప్రముఖ నటుడు. నేడు ఆయన జన్మదినం సందర్భంగా సోనూ సూద్ పై ప్రత్యేక కథనం. సోనూ సూద్ 1973 జూలై 30న పంజాబ్ లోని మోగా అనే పట్టణంలో జన్మించారు. చిన్ననాటి నుంచి నటనా రంగం అంటే ఎంతో ఆసక్తి ఆయనకు. దీంతో ఎన్నో నాటకాల్లో నటించాడు. నాగపూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేస్తూనే మోడల్ గాను రాణించాడు. ఆ తర్వాత సినిమాలో ఛాన్స్ కోసం ముంబైకి చేరినా అక్కడ పెద్దగా అవకాశాలైతే రాలేదు. 1999లో కుల్లలగర్ అనే తమిళ సినిమాతో సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రతో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత మరో తమిళ సినిమాలో గ్యాంగ్స్టర్ గా నటించాడు. 2000 సంవత్సరంలో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన హ్యాండ్సప్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో జయసుధ, నాగబాబు, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించారు. చిరంజీవి గెస్ట్ రోల్లో అలరించారు. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. దక్షిణాదిలో ఇలా అవకాశాలు దక్కించుకున్న సోనూకు మనసంతా బాలీవుడ్ పైనే ఉండేది. ఇలా చిన్న చిన్న పాత్రలు వేస్తున్న క్రమంలోనే 2002లో షాహిద్ ఏ ఆజాం అనే హిందీ సినిమాలో భగత్ సింగ్ పాత్ర పోషించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన యువ మూవీలో అభిషేక్ బచ్చన్ తమ్ముడి పాత్రలో నటించాడు. ఇలా పూరి జగన్నాథ్ దృష్టిలో పడిన సోనూకు తన సూపర్ సినిమాలో నాగ్ తో సమానమైన రోల్ ఇచ్చాడు. ఈ మూవీలో హీరోయిన్ కి అన్నగా నటించాడు. ఈ మూవీతో తెలుగులో సోనూకు ఒకంత గుర్తింపు వచ్చింది. ఇలా చిన్న చిన్న పాత్రలతో తన నటననే నమ్ముకున్న సోనూ సూద్ కు అరుంధతి రూపంలో గొప్ప అవకాశం వచ్చింది. అందులో పశుపతిగా వదలబొమ్మాలి అంటూ అద్భుత నటనతో విలనిజం పండించాడు. ఈ సినిమాకు ఉత్తమ విలన్ గా నంది పురస్కారం కూడా వచ్చింది. ఇక అప్పటి నుంచి సోనూ సూద్ వెనుదిరిగి చూడలేదు. బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ ప్రధాన నటుడిగా మారిపోయాడు. ఎన్నో సినిమాల్లో హీరోగాను రాణించారు. ఇటు సినిమాల్లో బిజీగా ఉన్న సోనూకు కరోనా లాక్డౌన్ రూపంలో ఆయన సేవా గుణాన్ని చాటుకునే అవకాశం వచ్చింది. కరోనా వైరస్ విజృంభిస్తుండగా ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను వ్యక్తిగా సోనూ అందరికీ ఆపద్బాంధవుడిగా మారిపోయారు. ప్రవాసీ రోజ్గార్ వెబ్సైట్ ద్వారా వలస కార్మికులకు ఉపాధి కల్పించాడు. లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికులు తమ సొంత ఊళ్ళకి చేరేలా బస్సులు, ప్రత్యేక రైళ్ల ద్వారా వారిని తరలించడంతో దేశవ్యాప్తంగా రియల్ హీరో అయిపోయాడు. కిర్గిజిస్తాన్ లో చిక్కుకున్న 1500 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రత్యేక విమానాలను కూడా ఏర్పాటు చేశాడు. ప్రభుత్వాలు చేయని పనులను చేసి ఇండియన్ రాబిడ్ హుడ్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాయం కోరిన ప్రతి ఒక్కరికి అపన్న హస్తం అందిస్తూ వస్తున్నాడు. ప్రముఖ నటుడిగానే కాదు, సామాజిక సేవకుడిగా తన కీర్తితో ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. సోనూ సేవలకు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఒక చిన్న ఆర్టిస్ట్ నుంచి ప్రముఖ నటుడిగా మారడమే కాదు, తన మంచి మనసుతో వేలాది మందికి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు సోనూ సూద్. యూబ్లెడ్ ఫౌండర్ డాక్టర్ జైతో స్నేహహస్తం. సామాజిక సేవకుడిగా తనదైన శైలితో ముందుకెళ్తున్న సోనూ సూద్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవడమే కాదు, ఎంతో మంది సేవా రంగంలో వచ్చేందుకు తన వంతు కృషి చేశాడు. అమెరికాలోని ప్రముఖ ప్రవాసాంధ్రులు డాక్టర్ జై జగదీష్ బాబు యలమంచిలి గారు యూబ్లెడ్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. తాను సేవ చేయడమే కాదు, ఇతరులు చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపును తీసుకొచ్చేందుకు కూడా సోనూ సూద్ కృషి చేయడం గమనార్హం. యూబ్లెడ్ యాప్ ద్వారా డాక్టర్ జై చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఎన్నో అవార్డు సైతం వరించాయి. వీటిలో కొన్నింటిని సోనూ సూద్ చేతుల మీదుగానే డాక్టర్ జై గారు అందుకోవడం గమనార్హం.